శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఛానలుకి స్వాగతం. 2024వ సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీన పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమి తర్వాత కన్యారాశి వారి యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి వస్తారు. మీ జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. అయితే కన్యారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా సెప్టెంబర్ 18వ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి తర్వాత వీరి జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి వల్ల కన్యారాశి వారి యొక్క జీవితం ఎటువంటి? ఛానలుకి స్వాగతం. 2024వ సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీన పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమి తర్వాత కన్యారాశి వారి యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి వస్తారు. మీ జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. అయితే కన్యారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా సెప్టెంబర్ 18వ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి తర్వాత వీరి జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి వల్ల కన్యారాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపు తిరుగుతుంది? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కన్యా రాశి అనేది రాశి చక్రంలోని 6వ రాశి. ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాల కింద జన్మించిన వ్యక్తులు కన్యా రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ కన్యా రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ కృంగిపోయే మనస్తత్వం ఈ కన్యా రాశి వ్యక్తుల్లో మనకు పెద్దగా కనిపించదు. ఆత్మవిశ్వాసాన్ని అస్సలు వదులుకోరు. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను వీరు సొంతం చేసుకుంటారు. అలాగే కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఒడితొడుకులు ఎక్కువగానే ఉంటాయి. బాధ్యతలు కూడా వీరికి అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులపై అమితమైన ప్రేమానురాగాలు వీరు చూపిస్తారు. కుటుంబ బాధ్యతలను ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించరు. అలాగే జీవితం మొత్తం కూడా కుటుంబం కోసం కష్టపడుతూనే ఉంటారు. ఆ విధంగా బాధ్యతలను విస్మరించని మనస్తత్వం ఈ కన్యారాశి వ్యక్తుల్లో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సహనం కూడా అధికంగా ఉంటుంది. సహనంతో, ఓపికతో ఫలితాల కోసం ఎంత కాలమైనా సరే ఎదురు చూస్తారు. అలాగే కన్యారాశి వ్యక్తుల యొక్క జీవితంలో అవసరాలకు వీరిని వినియోగించుకొని అవసరం తీరిపోయాక వీరిని పక్కన పెట్టేసే మనుషులు కూడా చాలా మంది ఉన్నారు. వీరి యొక్క జీవితంలో ఇటువంటి మనుషుల ద్వారా మానసికంగా కృంగుదలకి లోనైనటువంటి పరిస్థితులను కూడా కన్యా రాశి వారు చాలా సందర్భాల్లో చూసి ఉన్నారని చెప్పుకోవాలి. అలాగే ముఖ్యంగా మిమ్మల్ని నలుగురిలో అవమానపరచడానికి కూడా కొంతమంది వ్యక్తులు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. అది ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, బంధువులు కావచ్చు. ఎప్పుడు చూసినా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అంటే వారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేదని కావచ్చు, వారు అందంగా లేరని కావచ్చు, వారి యొక్క ఉద్యోగం సాదాసీదాగా ఉందని కావచ్చు, వారి యొక్క వ్యాపారం సాదాసీదాగా సాగుతుందని కావచ్చు. ఈ విధంగా ఏదో ఒక మాటను అడ్డు పెట్టుకుని వారిని ఎప్పుడూ కూడా హింసిస్తూ ఉంటారు. అంటే అవమానపడే విధంగా ఇండైరెక్ట్ గా వారిని మాటలు అంటూ ఉంటారు. అటువంటి వ్యక్తులు కూడా కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఉన్నారు. ముఖ్యంగా మీరు వారి వల్ల మానసికంగా చాలా సందర్భాల్లో కృంగిపోయిన పరిస్థితులను కూడా చూసి ఉన్నారు. కానీ అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఈ సమయంలో ఆ పరమశివుడు వారికి గుణపాఠాన్నైతే చెప్పబోతున్నాడు. ఆ పరమశివుడు తన కోపాన్ని వారిపై చూపిస్తాడు. వారు చేసిన తప్పులను వారు గుర్తించే విధంగా చేస్తాడు. మీకు ఏ కీడైతే వారు తలపెట్టాలని చూశారో, ఏ విధంగా అయితే నలుగురిలో మిమ్మల్ని అవమానపరచాలని వారు భావించారో అటువంటి అవమానాలను వారే ఎదుర్కొంటారు. మీకు చేసినటువంటి చెడుకు బదులుగా వారు ఖచ్చితంగా రియలైజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విధంగా భగవంతుడు వారికి శిక్షనైతే ఇవ్వబోతున్నాడు. అంటే మీ యొక్క జీవితంలో మీరు చేసినటువంటి పుణ్య కార్యాల ఫలితం, మీరు చేసినటువంటి మంచి పనుల ఫలితం కారణంగా ఆ భగవంతుడు ఈ సమయంలో మీపైన తన అనుగ్రహాన్నైతే చూపించబోతున్నాడు. అంటే సెప్టెంబర్ 18వ తేదీన పౌర్ణమి రాబోతుంది.
ఈ శుక్లపక్ష పౌర్ణమి రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది. ఈ యొక్క పౌర్ణమి తర్వాత కన్యా రాశి వారి యొక్క జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది. అంటే నూతన వ్యక్తి పరిచయం అనేది మీకు ఉంది. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. మీ జీవితంలో ఒక నూతన వ్యక్తి పరిచయం మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవాలి. వారి మూలంగా మీ యొక్క జీవితం ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది. ఊహించని మలుపు తీసుకుంటుంది. అంటే కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. మొన్నటి వరకు వారి జీవితం ఏ విధంగా ఉండేది, ఇప్పుడు వారి జీవితం ఏ విధంగా ఉందని చాలా మంది చాలా సందర్భాల్లో మాట్లాడుకోవటం వింటూ ఉంటాం. అంటే లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. అది మీ యొక్క జీవితంలో ఈ సమయంలో కలగబోతుంది. ఇక ముందు మీ యొక్క జీవితంలో చాలా అదృష్ట ఫలితాలనైతే మీరు చూడబోతున్నారు. ఆ వ్యక్తి ఇచ్చిన గైడెన్స్ ని మీరు ఫాలో అవ్వటం ద్వారా, వారిచ్చిన సలహాలు పాటించడం ద్వారా మీ యొక్క జీవితం ఒక కీలకమైన మలుపు తీసుకుంటుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆ వ్యక్తి రాక అనేది మీ యొక్క జీవితంలో అనేక శుభ ఫలితాలకు కారణంగా నిలుస్తుంది. అంతకు ముందు భయస్థులైన మీరు తన మూలంగా, అంటే ఆ వ్యక్తి మూలంగా ధైర్య సాహసాల్ని తెచ్చుకుంటారు. ఏ పని మొదలు పెట్టాలన్నా కానీ అంతకుముందు వెనకంజ వేసే వ్యక్తులు ఈ సమయంలో మీరు వారి వల్ల ధైర్యాన్ని మూటగట్టుకుని ఆ పనిని ఖచ్చితంగా ప్రారంభిస్తారు. కన్ఫ్యూజన్ లో మీరు అంతకుముందు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక సతమతమవుతూ ఉండే వ్యక్తులు ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ఆలోచించి ఒక చక్కటి నిర్ణయాన్నైతే తీసుకుంటారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆ వ్యక్తి మూలంగా లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది కనిపిస్తుంది. అంటే మీ యొక్క జీవితం ఊహించని మలుపు అయితే తిరగబోతుంది. ఆర్థికపరమైన అంశాల విషయంలో కావచ్చు, వృత్తి ఉద్యోగాల విషయంలో కావచ్చు, కుటుంబ సభ్యులతో మీ యొక్క అనుబంధం గురించి కావచ్చు, మీ యొక్క వ్యక్తిగత విషయాలు కావచ్చు, ఈ యొక్క విషయాలన్నింటిలో కూడా ఒక మలుపు అయితే మీకు రాబోతుంది. ఈ మలుపు అనేది మీకు చాలా అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవాలి. అలాగే కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే వివాహం కోసం ఎదురు చూసేటటువంటి కన్యా రాశి వ్యక్తులు, అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, మీ జీవితంలో మీకు ఈ సమయంలో చక్కటి సంబంధం మీ ముందుకు రావటం, లేకపోతే కనుక ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు మీ యొక్క ప్రేమ భాగస్వామిని జీవిత భాగస్వామిగా మలుచుకోవటం, ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలనైతే ఈ యొక్క పౌర్ణమి తర్వాత, అంటే సెప్టెంబర్ 18వ తేదీన రాబోతున్నటువంటి పౌర్ణమి తర్వాత మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వారు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయకేతనం ఎగరవేయబోతున్నారు. అంతకుముందు మీరు ఏ పని మొదలుపెట్టినా కానీ ఏవో ఒక ఆటంకాలు కలుగుతూ ఉండేవి. ఈ సమయంలో మీకు ఎటువంటి ఆటంకాలు అనేవి ఉండవు. ఎందుకంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. మీకు జీవితంలోకి వచ్చినటువంటి ఆ వ్యక్తి మంచి సపోర్ట్ గా నిలుస్తారు. అలాగే తను మీకు మంచి సలహాలు అందిస్తారు. ఈ విధంగా మీరు చక్కటి నిర్ణయాలు అయితే తీసుకోగలుగుతారు. అలాగే ముఖ్యంగా విదేశీయానానికి సంబంధించి కూడా ఈ కన్యా రాశి జాతకులు చక్కటి ఫలితాన్నైతే ఆ వ్యక్తి మూలంగా పొందుకోబోతున్నారు. అంటే మీ యొక్క జీవితంలోకి వచ్చినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను మీకు మంచి గైడెన్స్ ని ఇస్తారు, మంచి సలహాలు ఇస్తారు. అలాగే ఆర్థికంగా మీ యొక్క అవసరాలు తీర్చడానికి మార్గాలైతే చూపిస్తారు. అంటే మీకు డబ్బు సమకూరటం కోసం, లోన్స్ శాంక్షన్ అవ్వటం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలకు తను చేదోడు వాదోడుగా నిలిచి మీకు మోరల్ సపోర్ట్ నైతే అందిస్తారు. ఈ విధంగా 18 తర్వాత, అంటే సెప్టెంబర్ 18వ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి తర్వాత అనేక రకాల శుభ ఫలితాలు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఈ సమయంలో చూడబోతున్నారు. జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. దానికి కారణం మీ జీవితంలోకి వచ్చేటటువంటి నూతన వ్యక్తి. ఆ వ్యక్తి ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని మీ యొక్క జీవితంలోకి వచ్చి మీ జీవితాన్ని